ఈ యొక్క వీడియోలో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలని తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మనకి ఇచ్చిన డేటా చూసుకున్నట్లయితే సాల్వ్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2xy స్క్వేర్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై ఇంటూ డివై ఈక్వల్స్ టు 0. సో ఇచ్చింది ఫస్ట్ గివెన్ అని పెట్టి ఈ ఏ ఈక్వేషన్ ఇచ్చారో అది రాసుకోండి. ఓకే, సో ఈ యొక్క ఇచ్చిన ఈక్వేషన్ 1 అనుకుంటే ఈ యొక్క ఈక్వేషన్ అనేది మనకి ఏ ఫార్మాట్లో ఉందండి, mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0. అంటే ఇది m ఇది n అనుకుంటే dx ప్లస్ dx ఉంది, dy ప్లస్లో dy ఉంది. ఓకే, సో మనం ప్రాబ్లంలోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఫస్ట్ ఇది తెలుసుకోవాలన్నమాట. సో మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలంటే ఫస్ట్ mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 కండిషన్ అనేది సాటిస్ఫై చేయాలి. అది సాటిస్ఫై అయిన తర్వాత ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x అయింది అనుకోండి, అది మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం అనమాట. ఓకే, సో ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x అయితే ఒకవేళ ∂m/∂y వాల్యూ ∂n/∂xకి ఈక్వల్ కాకపోయింది అనుకోండి, దాన్నే మనం నాన్ ఎగ్జాక్ట్ అంటాం. సో ఇప్పుడు మనం చేయేది కూడా నాన్ ఎగ్జాక్టే. సో ఆ తర్వాత దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి చేసిన తర్వాత మనం జనరల్ సొల్యూషన్ కట్టాలి. ఆ యొక్క ఫార్ములా ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ndy ఈక్వల్స్ టు 0. ఇక్కడ y యాజ్ కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఈ n చేసేటప్పుడు ఇక్కడ x లేని టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ m టర్మ్స్ సపరేట్ చేసాం అండ్ n టర్మ్స్ కూడా సపరేట్ చేసాం. ఇప్పుడు ∂m/∂y కట్టాలి. ఇక్కడ ∂m గుర్తుంటుంది, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y చేయాలో తెలియదు, x చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళ గురించి చిన్న ట్రిక్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు y చేయాలంటే ఇక్కడ మనకి ఏ టర్మ్ ఉందండి, x ఉంది కదా. సో కాబట్టి y చేయండి, ఇక్కడ y ఉంది కదా, x చేయండి. ఓకే, సో మీకు ఒక ఐడియా అనేది వచ్చేది. ఓకే, m టర్మ్ అనేది ఇక్కడ రాశాను అండ్ n టర్మ్ అనేది ఇక్కడ రాశాను. సో ∂m/∂y అంటే విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. దీనికి x స్క్వేర్ డెరివేటివ్ చేస్తే మళ్ళీ మనకి x స్క్వేర్ ఉంటుంది, వైకి డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు y చేస్తాం కాబట్టి. ఓకే, వైకి డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, 1 మైనస్ 2x టర్మ్ అనేది 2x లాగా ఉంటుంది. y స్క్వేర్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, 2y వస్తుంది కదా, అదే రాశాను. ఓకే, విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఇప్పుడు ∂n/∂x చేయాలి విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, సో ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, 3x స్క్వేర్ వస్తుంది. మైనస్ ముందు చూసారా, ఆ యొక్క మైనస్తో అంతా మల్టిప్లై చేశాను. అదేవిధంగా 3x స్క్వేర్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, 2 × 3 అంటే ఎంత, 6 కదా, x y ప్లేస్లో y ఉంది. మైనస్తో మల్టిప్లై చేయండి, ఎందుకంటే ఇక్కడ మైనస్ అంత ఉంది కదా, మైనస్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే మైనస్ x క్యూబ్ కదా, అందుకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x అవ్వలేదు కాబట్టి ఇది నాన్ ఎగ్జాక్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x అయితే మనకి ఇది ఎగ్జాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ∂m/∂y నాట్ ఈక్వల్స్ టు ∂n/∂x అయింది కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, ∂m/∂y ఈక్వల్స్ టు ∂n/∂x చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్స్ టు చేయాలంటే ఒక మెథడ్ ఉంది. సో అదే మనకి ఈక్వేషన్ 1 అనేది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఒక ఫార్ములా యూజ్ చేస్తాం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టడానికి. ఒకవేళ హోమోజీనియస్ కాకపోతే ఇంకొక ఫార్ములా యూజ్ చేస్తాం. ఈ విధంగా మనకి మొత్తం నాన్ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక 5 మెథడ్స్ ఉన్నాయి. ఆ 5 మెథడ్స్ కూడా కుదిరితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టాలంటే దీనికి ఫార్ములా 1/mx ప్లస్ ny కట్టాలన్నమాట. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్మ్ ఏంటండి, 1/mx ప్లస్ ny. ఓకే, m అంటే ఏంటో మనకు తెలుసు ఆల్రెడీ, ఆ యొక్క m వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. అదేవిధంగా x పెట్టాను, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టా, అండ్ n ఉంది కదా, n టర్మ్ అంటే ఏంటి, ఇదే కదా. ఓకే, సో మైనస్తో మైనస్ మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, మైనసే కదా ఉంటుంది, అక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టడం జరిగింది. ఓకే, n టర్మ్ ఏదైతే ఉందో అది రాశాను, y ఉంది కాబట్టి ఫార్ములాలో y రాశాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క ఎక్స్తో ఈ టర్మ్ మొత్తం మల్టిప్లై చేయాలి అండ్ ఇక్కడ వైతో ఈ టర్మ్ మొత్తం మల్టిప్లై చేయాలి. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఇంటూ ఎక్స్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ కదా. ఓకే, వై మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను, 2xy స్క్వేర్ 2x ఇంటూ ఎక్స్ అంటే ఏంటి, 2x స్క్వేర్ కదా, వై స్క్వేర్ ప్లేస్లో వై స్క్వేర్, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది ముందు చూసారా, ఆ యొక్క మైనస్ ఇక్కడ పెట్టాను. ఎక్స్ క్యూబ్ ఇంటూ వై అంటే ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ వై వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3x స్క్వేర్ ఇంటూ వై 3x స్క్వేర్ ప్లేస్లో 3x స్క్వేర్ రాశాను. వై ఇంటూ వై అంటే ఏమొస్తుంది, వై స్క్వేర్ వస్తుంది, అదే 3x స్క్వేర్ వై స్క్వేర్. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ 3x స్క్వేర్ వై స్క్వేర్లు ఉన్నాయి, ఇక్కడ 2x స్క్వేర్ వై స్క్వేర్లు ఉన్నాయి. అంటే ఇది క్యాన్సిల్ అయిపోగా ఇంకా ఇక్కడ ఎన్ని x స్క్వేర్లు ఉంటాయి, ఒక x స్క్వేర్ వై స్క్వేర్ ఉంటుంది, అంతేనా.
సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రాశాను. అదేవిధంగా ప్లస్ ఎక్స్ క్యూబ్ వై మైనస్ ఎక్స్ క్యూబ్ వై క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అంటే మనకు మిగిలింది ఏంటి? ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. సో మనకు వచ్చిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 1/x స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈక్వేషన్ 1తో మల్టిప్లై చేస్తే మనకు ఒకటి వస్తుంది అనమాట. సో ఈక్వేషన్ 1 అంటే ఇదే కదండి. సో ఈక్వేషన్ 1 అనేది మనకి ఇది. ఓకే, అంటే ఇప్పుడు 1/, ఉంది అంటే 1/, అంటే ఇది ఏమవుతుంది? ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అనేది కిందకి వెళ్ళిపోదు కదా. సో అదే ఈక్వేషన్ 1 రాశాను అంటే ఎక్స్ స్క్వేర్ వై, ఇవ్వండి ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2x వై స్క్వేర్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2x వై స్క్వేర్ అంటే మళ్ళీ ఇదే వస్తుంది. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లేస్లో మళ్ళీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రాశాను, డిఎక్స్ ప్లేస్లో డిఎక్స్ పెట్టాను. అండ్ ఇక్కడ పాజిటివ్ టర్మ్ ఉంది కాబట్టి పాజిటివ్ పెట్టా, మైనస్తో మల్టిప్లై చేశాను ఇప్పుడు. ఓకే, సో ఇచ్చింది అలా రాశానండి. మైనస్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే మైనస్ ఎక్స్ క్యూబే కదా, మైనస్ ఇంటూ ప్లస్ అయిపోద్ది, 3x స్క్వేర్ వై ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్తో దీన్ని కూడా డివైడ్ చేయాలి కాబట్టి డివైడ్ చేశాను. ఓకే, సో అర్థమైపోతే ముందుకు ఒకసారి వీడియో స్కిప్ చేసుకొని చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తాం. ఈ యొక్క టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఒక వైపు, అదేవిధంగా మైనస్ 2x వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ సపరేట్ చేస్తాం. ఓకే, సో ఏ విధంగా సపరేట్ చేసాం? ఎక్స్ స్క్వేర్, ఇప్పుడు ఈ టర్మ్ చూడండి, ఈ ఎక్స్ స్క్వేర్ వై అనేది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్కి, ఈ యొక్క ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ స్క్వేర్ వై చెందుతుంది. అదేవిధంగా మైనస్ 2x వై స్క్వేర్ అనేది దీనికి కూడా చెందుతుంది, అంటే ఈ టర్మ్ అనేది ఈ రెండింటికి కూడా చెందుతుంది. సపరేట్ చేసి రాసాం. అదేవిధంగా సేమ్ మైనస్ ఎక్స్ క్యూబ్, ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ తీసుకుంటే ఇది దీనికి చెందుతుంది అండ్ దీనికి చెందుతుంది కదా, వేరుగా సపరేట్ చేసి రాసాం ఈ స్టెప్లో. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2x వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డిఎక్స్. సో సపరేట్ చేసిన ఈ విధంగా రాసాం. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్కి క్యాన్సిల్, ఇక్కడ చూస్తే ఎక్స్ స్క్వేర్కి క్యాన్సిల్ అండ్ వైకి స్క్వేర్కి క్యాన్సిల్ అయితే మిగిలిపోయింది ఏంటి? ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ y మిగిలిపోయింది కాబట్టి y మైనస్ ప్లేస్లో మైనస్. ఓకే, అండ్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఒక ఎక్స్ ఉంటుంది. వై స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ పైన ఏముంది? -2 ఉంది కాబట్టి మైనస్ చేశాను. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఒక ఎక్సే క్యాన్సిల్ అయింది, ఇంకొక ఎక్స్ ఉంది కదా, అదే ఇక్కడ రాశాను, డిఎక్స్ ప్లేస్లో డిఎక్స్. ఓకే, మళ్ళీ ప్లస్ పెట్టాను. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, అంటే ఎక్స్ స్క్వేర్కి క్యూబ్కి క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది? ఒక ఎక్స్ ఉంటుంది కదా, ఆ ఎక్సే. వై స్క్వేర్ ఉంది కాబట్టి వై స్క్వేర్ మిగిలిపోయింది కాబట్టి వై స్క్వేర్ రాశాను. ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేసా, వైకి స్క్వేర్కి క్యాన్సిల్ చేస్తే మనకి 3 ఉంటుంది, ఇక్కడ 3 రాశాను. అండ్ ఇక్కడ వైకి వై స్క్వేర్ అంటే ఇక్కడ ఒక వై ఉంటుంది కదా, ఆ వై ఇక్కడ రాశాను, డివై ప్లేస్లో డివై రాశాను. ఓకే, సో ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2 అనేది మనకి ఏ ఫార్మాట్లో ఉంది? mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0. ఆల్రెడీ మనం mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 అని పెట్టాం కాబట్టి ఇది m1 అనుకున్నాను, దీన్ని n1 అనుకున్నాను, అదే ఇక్కడ రాశాను. m1 టర్మ్ రాశాను అండ్ n1 టర్మ్ కూడా రాశాను. ఇప్పుడు మళ్ళీ ∂m/∂y చేయాలి, అంటే ∂m1/∂y. ఓకే, 1 విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం, అంటే 1/yకి డిఫరెన్షియేట్ చేస్తే -1/y² వస్తుంది. ఓకే, సో ఇది కాన్స్టెంట్ కదా, అంటే 0 అయిపోద్ది. ∂n/∂x. ఓకే, ఇక్కడ చూస్తే విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం, అంటే ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? 1 కదా వస్తుంది, 1 రాశాను. అంటే y² ప్లేస్లో y² ఉంటుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్. 3/y అనేది కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ చేస్తే 0 కాబట్టి అక్కడ రాయలేదు. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే ∂m1/∂y ఈక్వల్స్ టు ∂n1/∂x ఈక్వల్ అయింది, అంటే ఈ యొక్క ∂m1/∂y వాల్యూ అండ్ ∂n1/∂x వాల్యూ కూడా ఈక్వల్ అయిపోయాయి. ఓకే, సో ఈ కండిషన్ ఈక్వల్ అయితే ఇప్పుడు దీన్ని ఏ ఫార్మాట్లోకి వచ్చింది? ఇది మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ కడతాం. సో జనరల్ సొల్యూషన్ ఫార్మాట్ ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ndy ప్లస్ c ఈక్వల్స్ టు 0 కదా. ఇక్కడ మనకి ఏది ఎగ్జాక్ట్ ఫార్మాట్లోకి వచ్చింది? m1 n1 వచ్చింది కాబట్టి ఇక్కడ m1 n1 రాసాం. ఓకే, ఇక్కడ ఇంటిగ్రల్ m1 dx ప్లస్ ఇంటిగ్రల్ n1 dy రాసేటప్పుడు ఇక్కడ m1 టర్మ్ y టర్మ్ అనేది ఏదైతే ఉంటుందో అది కాన్స్టెంట్ అవుతుంది. y యాజ్ కాన్స్టెంట్, y టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాన్స్టెంట్గా తీసుకుంటాం. అదేవిధంగా n1 రాసేటప్పుడు x లేకుండా ఏ టర్మ్స్ అయితే మిగిలి ఉంటాయో వాటినే రాస్తాం. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే m1 ప్లేస్లో మనకి ఏముంది? ఇక్కడ
1/y మైనస్ 2/x ఉంది కదా, అదే రాశాను. dx ప్లస్ అని ప్లస్ ప్లేస్లో ప్లస్ పెట్టాను, ఇంటిగ్రల్ పెట్టా. n1 అంటే ఏంటని చెప్పాను, ఎక్సలెంట్ టర్మ్స్. సో మీరు ఇక్కడ చూస్తే ఎక్స్ అనేది దీంట్లో ఉంది కాబట్టి ఈ టర్మ్ రాయకూడదు, ఇందులో ఎక్స్ ఉంది లేదు కాబట్టి ఈ టర్మ్ మాత్రమే రాయాలి. ఆ టర్మే ఇక్కడ రాశాను. dy ప్లేస్లో dy ప్లస్ c ఉంటుంది కాబట్టి ప్లస్ c = 0 పెట్టండి. ఓకే, సో ఇంటిగ్రల్ 1y కాన్స్టెంట్ అనమా, అంటే y టర్మ్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా తీసుకోవాలి. y ఇంటిగ్రల్ 1కి ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, x వస్తుంది కాబట్టి x. ఓకే, తర్వాత మీకు ఒక చిన్నది చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 1/y ప్లేస్లో 1/y రాశాను. 1కి డిఫరెన్షియేట్ చేస్తే 1కి ఇంటిగ్రేట్ చేస్తే x వస్తుంది కాబట్టి x రాశాను. అదేవిధంగా y ప్లేస్లో y ఉంచాను. సో ఇక్కడ -2/x ఉంది కదా, సో -2/xని 2 × 1/x కింద రాసుకోవచ్చు కదా. సో 2 ప్లేస్లో 2 ఉండిపోద్ది. 1/xకి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, log x కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x = log x, అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y = log y కదా. సో కాబట్టి 1/xకి ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, log x వస్తుంది కాబట్టి log x రాశాను. ప్లస్ ప్లేస్లో ప్లస్ పెట్టాను. అదేవిధంగా 3/y ఉంది కదా, సో 3/yని ఎలా రాసుకోవచ్చు, 3 × 1/y కింద రాసుకోవచ్చు కదా. సో 3 ఏ విధంగా ఉంచాను అంటే కాన్స్టెంట్కి ఇంటిగ్రేట్ చేయకూడదు కాబట్టి ముందు తెస్తాను అనమాట. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ 1/y, ఇంటిగ్రల్ ఆఫ్ 1/y అంటే ఏంటి, log y కదా, log y రాశాను. c ఉంది కాబట్టి c పెట్టాను, = 0 పెట్టాను. సో ఇదే మనకి రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ అనమాట. సో ఈ విధంగా మనం ఎగ్జాక్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇంకా మోర్ వీడియోస్ అండ్ బెర్నౌలీస్ అండ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా వీడియో చేయడం జరిగింది. ఆ యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ.